నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటన కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తోంది. ఒకవైపు సైఫ్ కోలుకోవడం, మరోవైపు నిందితుడు దొరకడంతో అభిమానులు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కేసులో రోజు రోజుకి ఊహించని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు నిందితుడి తండ్రి షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు సైఫ్ పై దాడి చేసిందని తన కొడుకే కాదని, సీసీటీవీ కెమెరాల్లో ఉన్న వ్యక్తికి తన కుమారుడికి చాలా తేడా ఉందని చెప్పారు. ఇంకోవైపు తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో దాడి జరిగితే తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాలకు ఎందుకు చేరుకున్నారు, హాస్పిటల్ చేరుకోవడానికి లేట్ ఎందుకు అయింది అన్న అనుమానాలు వస్తున్నాయి. జనవరి 16 తెల్లవారుజామున ఓ దొంగతనానికి సైఫ్ ఇంట్లోకి ఫెన్సింగ్ దూకి వచ్చాడు. సైఫ్ కి మెలకువ రాగా అతన్ని పట్టుకుందామనే ప్రయత్నంలో ఆ దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. దీంతో సైఫ్ కి తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విని వచ్చిన వారు దగ్గర్లో ఉన్న ఆటోలో ముంబై లీలావతి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. సైఫ్ వెన్నుముకలో బలంగా కత్తి దిగడంతో సర్జరీలు చేశారు. గత 5 రోజులుగా హాస్పిటల్లోనే చికిత్స తీసుకున్న సైఫ్ డిశ్చార్జ్ అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైనప్పటి నుండి దాడికి సంబంధించి అనేక ట్విస్టులు బయటకొస్తున్నాయి. హాస్పిటల్ అడ్మిషన్ లో ఫారంలో ప్రవేశ సమయం ఉదయం 4 గంటల 11 నిమిషాలని కూడా ఉంది. బాంద్రాలోని సైఫ్ ఇంటి నుండి లీలావతి హాస్పిటల్ కేవలం 10 నుంచి 15 నిమిషాల దూరంలో ఉన్నప్పుడు సైఫ్ తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాలకు ఆసుపత్రికి చేరుకోవడంతో అనుమానాలు వస్తున్నాయి. ఆసుపత్రికి చేరుకోవడంలో జరిగిన ఆలస్యం గురించి ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసులు నిందితుడిని పట్టుకున్న తర్వాత బంగ్లాదేశ్ కు చెందిన అతడు అక్రమంగా భారత్లోకి వచ్చి సైఫ్ పై దాడికి పాల్పడ్డారని వివరించారు. ఇంకోవైపు నిందితుడి తండ్రి షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు సైఫ్ పై దాడి చేసింది తన కొడుకే కాదని, సీసీటీవీ కెమెరాల్లో ఉన్న వ్యక్తికి తన కుమారుడికి చాలా తేడా ఉందని చెప్పుకొచ్చారు. కావాలనే పోలీసులు తన కుమారుణ్ణి ఈ కేసులో ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సైఫ్ స్నేహితుడు అఫ్జర్ జైదీ చేత ఆటో రిక్షాలో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు హాస్పిటల్ అడ్మిషన్ ఫారంలో ఉంది. ఇప్పుడు సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లిన అఫ్జర్ జైదీ పటౌడీ కుటుంబ స్నేహితుడు అని చెబుతున్నారు. అయితే ఇంకోవైపు సైఫ్ ముందుగానే ఆసుపత్రికి చేరుకున్నాడని, జైదీ వచ్చి ఫారంను పూరించినప్పుడు అడ్మిషన్ సమయం 4 గంటల 11 ఉందని లీలావతి హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది. ఇన్వెస్టిగేషన్ సీన్ రీక్రియేషన్ లో ఇప్పటిదాకా బయటకొచ్చిన ట్విస్ట్లివి. ఇంకెన్ని రానున్నాయో చూడాలి. आपका बहुत बहुत धन्यवाद है, शुक्रिया बोले सब जितना भी परिवार से सबसे मुलाकात हुई, जैसे जो भी थे उनकी माता जी भी सब ने बोला कि चलो ठीक जो भी किया अच्छा ही किया।